వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. నమస్కారం, నేను శివరామకృష్ణ, న్యాయవాది, హైకోర్టు బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు. మరి ఈ K5 స్టూడియోకి రావడం ముఖ్య ఉద్దేశం మనమెంతో మనకంత అనే నినాదంతో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని మరి జై భీమ్ ర్యాలీ పేరుతో ఉమ్మడి జిల్లాల్లో మరి పెనుగొండ వై జంక్షన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ అనంతరం అంబేద్కర్ స్టాచ్యూకు పూలహారం వేసి అనంతరం మరి సభ కొనసాగిస్తాం. ఈ సభలో ఉన్న వక్తలు, ముఖ్య అతిథులు అంబేద్కర్ గారి గురించి మహా గొప్పగా ప్రసంగించాల్సిన అవసరం ఉంటుంది. మేము అంబేద్కర్ జయంతి రోజు జై భీమ్ ర్యాలీ కొనసాగించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు 78 సంవత్సరాలు ఈ గణతంత్ర రాజ్యంలో మరి బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు వాళ్ళకున్న హక్కులు అవకాశాలను, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకునేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరి ఎదుగుతూ అనేక విషయాల్లో చైతన్యవంతమై మరి ఈరోజు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి ఈ దేశంలో ప్రతినిధులైనారు, మంత్రులు అవుతున్నారు, మరి ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. ఎంతో చైతన్యవంతంతో ముందుకెళ్తున్న బహుజనులను నేడు అనేక రకాలుగా హింసిస్తూ, మరి అనేక రకాలుగా అవమానపరుస్తూ, మరి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ, మరి ఏదైతే చైతన్యవంతంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన బహుజనుల ముందుకు తీసుకెళ్లాడో మరి ఆ చైతన్యాన్ని ఒమ్ము చేస్తూ, భారత రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ మరి ఈ సమాజానికి వెనక్కి తీసుకెళ్లి బానిస వ్యవస్థతో మరి ఈ సమాజానికి సంఖ్యలు వేస్తే హక్కులు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ దేశంలో పాలన కొనసాగుతున్నది. కాబట్టి మరి బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాలతో మరి ముందుకెళ్ళి మరి జై భీమ్ ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసి మరి ఏవైతే ఈరోజు కుటిల రాజకీయాలతో బహుజనులను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారో అటువంటి కుటిల రాజకీయాలని మేము ఎదుర్కొనే విధంగా బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ జై భీమ్ ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ జై భీమ్ ర్యాలీని మరి ఉమ్మడి డిస్టిక్లో ఉన్న సత్యసాయి డిస్టిక్లో కానీ, అనంతపురం డిస్టిక్లో ఉన్న బహుజనులందరూ ఏకమై ఈ జై భీమ్ ర్యాలీని విజయవంతం చేసి మన బహుజనుల యొక్క ఐక్యతను, తర్వాత బహుజనుల యొక్క సమిష్టితను మరి ఈ సమాజానికి, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా ఈ జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పనేసి ఈ 2 డిస్టిక్లలో ఉన్న బహుజనులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం, జై భీమ్. కొనసాగిస్తాం.